వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం పాండవుల అజ్ఞాతవాసం పూర్తి అవ్వడం, ఆ తర్వాత పాండవులు వారి రూపాలను వారు పొందడం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం అర్జునుడు గురు శిష్యుల మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలని చెప్పాడు. అలాగే అర్జునుడు కుమారుడైన అభిమన్యుని వివాహం ఎవరితో కుదురుతుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అజ్ఞాతవాసం అనంతరం పాండవులు వాళ్ళు రాజర్షి రూపాలను చూసి తనకే తెలియకుండా విరాటుడు ధర్మరాజు పాదాల వద్ద వ్రాలిపోయాడు. 1 సంవత్సర కాలం నా దగ్గర ఇలాంటి గొప్ప ధర్మప్రభువులు ఉన్నారా అని చెప్పి తన్మయత్వంతో పాండవులను చూస్తూ ఉండిపోయాడు విరాటుడు. విరాట మహారాజు పాండవుల 5గురిని దైవాలను పూజించినట్లు పూజించాడు. విరాటుడు భార్య అయిన సుధిష్ణాదేవి అంతకాలం నుండి నా దగ్గర సైరేంద్రగా పనిచేస్తున్నది ద్రుపదపుత్రి ద్రౌపది అని తెలుసుకుని ఆమెని తన చెలికత్తలతో కలిసి ద్రుపదపుత్రిని పూజించింది సుధిష్ణాదేవి. విరాట నగరం అంతా ఆ శుభవార్త తెలిసిపోయింది. ఆ నగరమంతా ధర్మాత్ములైన పాండవులు ఈ నగరంలో ఉన్నారా అని అందరూ ఆనందంతో తాండవం చేయసాగారు. ఆ ఊరి ప్రజలంతా తమ తమ ఇళ్లలో పండుగ చేసుకున్నారు. ఊరంతా ఉత్సవాలు చేశారు. విరాటుడు ధర్మరాజును చూస్తూ ఈ విధంగా అంటున్నాడు: యుధిష్ఠిర మహారాజా, మీ అనుచరుడనై నా రాజ్యంలో నేను ధన్యుడనైపోయాను. ఇక నాకు ఒకే ఒక్క చిన్న కోరిక ఉంది, అదేమిటో చెప్పు అని చెప్పి ధర్మరాజు అడిగాడు. అప్పుడు విరాటుడు: యుధిష్ఠిర సార్వభౌమ, లోకోత్తర వీరపురుషులైన మీతో శాశ్వత సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని ఎంతగానో ముచ్చటపడుతున్నాను. సౌందర్యవత అయిన నా కుమార్తె ఉత్తరను మీ అర్జునుడికిచ్చి వివాహం చేయాలని మా బంధువర్గం అంతా అభిలాషిస్తుంది. నా కుమారుడైన ఉత్తర కుమారుడు కూడా ఈ వేడుక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. నా మాట కాదనకుండా మన్నించాలి అని విందులు వినోదాలు అయిన తర్వాత తీరిక్కుగా కూర్చుని ఉన్న పాండవులు ఎదుట వినమ్రుడై కూర్చుని విరాటుడు జాలిగా అడిగాడు. అప్పుడు ధర్మరాజు చిరునవ్వుతో చిన్నతమ్ముని ముఖం వైపు చూశాడు, అంటే అర్జునుడి ముఖం వైపు. అప్పుడు అర్జునుడు కూడా చిన్నగా నవ్వుతూ ఈ విధంగా చెబుతున్నాడు: అన్నా, ఉత్తర నా శిష్యురాలు, నేను ఆమెకి గురువును కావున, అంటే ఆమె నాకు కూతురుతో సమానం. మనకు పుత్రిభావంతో మన్నించదగిన ఉత్తమరాలు ఉత్తర. ఈ కన్యకు చిరంజీవి అభిమన్యు కుమారుడు శ్రీకృష్ణదేవుని మేనల్లునికే ఈ సౌభాగ్యవతిని నిర్ణయించుకుందాం అని అన్నాడు. ధర్మరాజు తమ్ముని సౌజన్యానికి మురిసిపోతూ అర్జునుని శిరస్సుపై ముద్దు పెట్టాడు. ధర్మరాజు విరాట మహారాజును చూస్తూ: విరాట, మా అర్జునుడు సత్యంలో, శాంతంలో, ధర్మంలో, న్యాయంలో ఒక్కొక్కసారి నన్నే మించిపోతూ ఉంటాడు. నా తమ్ముని అభిమతం ప్రకారమే కానివ్వండి అన్నాడు విరాట్. అప్పుడు విరాటుడు చూస్తూ ధర్మరాజు: ఆ తర్వాత భీమ, నకుల, సహదేవులు కూడా అభిమన్యుని ఉత్తరకిచ్చి వివాహం చేయడం వాళ్ళకి సమ్మతమే అన్నట్టు అర్జునుడి మాటను బలపరిచారు. విరాట మహారాజు పరమానందంతో ఉప్పొంగిపోయాడు. మనం ఈరోజు ఈ వీడియోలో అభిమన్యుని వివాహం, విరాట మహారాజు అయిన ఉత్తరతో కుదరడం, అలాగే అర్జునుడు గురు శిష్యుల మధ్య సంబంధం తండ్రి కూతురులాగా ఉండాలి అని చెప్పి అతడు చెప్పడం గురించి మనం తెలుసుకున్నాం. రేపటి వీడియోలో అభిమన్యు వివాహ మహోత్సవం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.